హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికాలో మనకి ఎలాంటి వర్క్ పర్మిట్ ఉన్నా సరే మనం వర్క్ చేయలేము ఇమీడియట్గా. ఎందుకనంటే మనం వర్క్ పర్మిట్ ఉన్నా సరే మనకి ఒక డాక్యుమెంట్ అయితే కంపల్సరీ కావాలి. ఆ డాక్యుమెంట్కి సంబంధించి చాలా రకరకాలుగా డిలేస్ అవుతూ వస్తున్నాయి. అదేమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు అమెరికాకి ఏ వర్క్ పర్మిట్ వీసా మీద వచ్చినా సరే, H1B అయినా L1 అయినా, లేదా అమెరికాకి వచ్చిన తర్వాత H4 EAD లాంటి వర్క్ పర్మిట్స్ ఉన్నా సరే మీరు ఇమ్మీడియట్గా వర్క్ అయితే స్టార్ట్ చేయలేరు. ఎందుకంటే మనకు వర్క్ పర్మిట్ ఉన్నా సరే, మనం ఇక్కడ వర్క్ చేయడానికి అవకాశం ఉన్నా సరే ఒక డాక్యుమెంట్ అయితే కంపల్సరీ కావాలి మనం వర్క్ చేయాలి అంటే, అదే SSN అంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్. ఆ సోషల్ సెక్యూరిటీ నెంబర్ లేకుండా మనల్ని ఎవ్వరు కనీసం ఇంటర్వ్యూకి కూడా దేకరండి. అంటే ఇంటర్వ్యూకి కూడా ఎవ్వరు పిలవరు. 95% కంపెనీస్ SSN లేకుండా మనకు వర్క్ పర్మిట్ ఉన్నా సరే ఇంటర్వ్యూస్కి అయితే పిలవడానికి ఇష్టపడవు, పిలవవు అమెరికాలో. సో అమెరికాలో వర్క్ చేయాలి అని అంటే వర్క్ పర్మిట్ ఒక్కటే ఉంటే సరిపోదు, SSN కూడా కంపల్సరీ ఉండాలి. సో ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే మ్యాక్సిమం కంపెనీస్ ఇనిషియల్గా మన ఐడి, ఏదర్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఏదో ఒకటి కానీ మనకు వర్క్ పర్మిట్ ఉన్నట్లుగా ఆ వీసా కానీ, లేదంటే వర్క్ పర్మిట్కి సంబంధించిన EAD కార్డ్స్ కానీ ఏదైనా సరే అదొకటి, ప్లస్ SSN. అది SSN అనేది బేసిక్గా ట్యాక్స్ రిలేటెడ్ అండి. సో మన పేరోల్ రన్ చేయాలి అని అంటే అమెరికాలో కంపల్సరీ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 డాక్యుమెంట్స్ మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకముందే చాలా వరకు కంపెనీస్ అడుగుతాయి అనమాట. ఏదో మన ప్రొఫైల్ సబ్మిట్ చేసేటప్పుడే అడుగుతూ ఉంటాయి అనమాట. మీరు ఈ డాక్యుమెంట్స్ పంపించండి, సో ఈ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఆ తర్వాత మేము ఇంటర్వ్యూకి కాల్ చేస్తాము. బేసిక్గా అది లేకుండా మనం ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అవ్వలేము, అమెరికాలో వర్క్ చేయలేము. సో దానికి సంబంధించి SSNకి సంబంధించి ఈ మధ్య కొత్తగా చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి. మెయిన్గా ఎవరైతే కొత్తగా అమెరికాకి వచ్చారో L1 కానీ, H1B మీద కానీ, లేదంటే H4 EADకి కొత్తగా అప్లై చేసుకున్నారో వాళ్ళు వర్క్ చేయాలంటే SSNకి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇదివరకు SSN అనేది కరోనాకు ముందు జస్ట్ 1 వీక్, మ్యాక్స్ టు మ్యాక్స్ 15 డేస్లో మనకి అది వచ్చేదనమాట వర్క్ చేసుకోవడానికి వీలుగా. ఆ తర్వాత కరోనా టైంలో మనకి తెలిసిందేను, జనాలు అవైలబిలిటీ లేక వర్క్ చేసేవాళ్ళు అది 1 to 2 months డిలే అవుతూ వచ్చిందనమాట. కొంతమందికి 4 weeks, కొంతమందికి 6 weeks, ఇట్లా కొంతమందికి 8 weeks ఇట్లా పడుతూ వచ్చింది. సో కోవిడ్ తర్వాత మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చినాయి. 15 డేస్లో SSN ఇష్యూ చేయడం అంతా అయిపోయేది. కాకపోతే ట్రంప్ అమెరికా అడ్జస్టెడ్ అయినాక ఊరుకుంటాడా అండి? కొత్త మెలికలన్నీ చుడతా ఉంటారు కదా. సో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందనమాట. మీకు H1B ఫాస్ట్గా వచ్చిన, L1 ఫాస్ట్గా వచ్చిన, H4 EAD మీకు 4 weeks లేదంటే 10 weeksలో వచ్చినా సరే మీరు ఇమీడియట్గా వర్క్ అయితే స్టార్ట్ చేయలేరు. ఎందుకు అనంటే కొత్తగా SSNకి అప్లై చేసుకునే వాళ్ళకి ఇమ్మిగ్రేషన్ చెక్ అనేది ఒకటి పెట్టడం జరిగిందనమాట. సో మనం SSNకి అప్లై చేసాం అనుకోండి, సహజంగా వాళ్ళు 2 to 4 weeks అని చెప్తారు నార్మల్గా ఇంతకుముందు ఉన్నప్పుడు. ఇప్పుడు 4 to 6 weeks అని చెప్తున్నారు. స్టిల్ 4 to 6 weeksలో అవుతుందా అంటే చాలామందికి నేను గ్రూప్స్లో చూశాను, నా చుట్టుపక్కల అప్లై చేసిన వాళ్ళని అడిగాను, చాలా వరకు డిలేస్ అవుతూ వస్తున్నాయి. ఎందుకనంటే మెయిన్గా ఇమ్మిగ్రేషన్ చెక్ చేయకుండానే వర్క్ పర్మిట్లు వస్తాయా, H1Bలు వస్తాయా అంటే ఇమ్మిగ్రేషన్ చెక్ చేసినాకే వస్తారు. బట్ మనం వర్క్ చేయడానికి చేయడానికి ఇది ఒక చిన్న అవకాశం అనమాట, అంతకుమించి ఇంకేమీ లేదు. సో కొత్తగా ఎవరైనా SSNని అప్లై చేసుకుంటున్నారు అని అంటే వాళ్ళ SSN అప్లై చేసుకున్న అది అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అది ఫెడరల్ గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు మొత్తం ఇమిగ్రేషన్ చెక్ అంతా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ SSNకి వాళ్ళ ఏదైతే ఫీడ్బ్యాక్ ఉంటుందో, నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా కావచ్చు, మళ్ళీ SSN ఆఫీస్కి పంపిస్తారు. సో మళ్ళీ SSN వాళ్ళు అది ఒకసారి వెరిఫై చేసుకొని తర్వాత మనకి SSNని ఇష్యూ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో SSN రావాలి అని అంటే మినిమం 8 to 12 weeks అంటే 2 నెలల నుంచి 3 నెలలు పడుతుందన్నమాట. అప్పటి వరకు మనం వర్క్ చేయడానికి కుదరదు. ఎందుకంటే పేరోల్ రన్ చేయాలంటే SSN అనేది కంపల్సరీ కాబట్టి. మీరు H4 EAD అయినా సరే. ఇది స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే వాళ్ళకి SSN ట్యాక్స్ ఉండదు కాబట్టి కొంతవరకు వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. కానీ వర్క్ పర్మిట్ ఎవరైతే ఉంటుందో, వర్క్ వీసా మీద ఎవరైతే ఉంటారో, లేదంటే EAD మీద ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది అప్లికబుల్ అవుతుందన్నమాట.
సో ఎస్ఎస్ఎన్కి అప్లై చేసుకునే వాళ్ళు కంపల్సరీ ఇమ్మిగ్రేషన్ చెక్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది. అక్కడ ఇమ్మిగ్రేషన్ చెక్లో చాలా డిలేస్ అవుతున్నాయి, చాలా టైం. మనకి 7 వీక్స్లో ఎస్ఎస్ఎన్ వచ్చింది అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి సుడి కాదండి, బట్టర్ సుడి అన్ని సుళ్ళు తిరిగి ఉంటే అప్పుడు 6 వీక్స్లో, 4 వీక్స్లో, 7 వీక్స్లో వస్తుంది. ఈ మధ్యకాలంలో నేను ఎక్కడా వినలేదు 4 వీక్స్లో వచ్చినట్టుగా ఎస్ఎస్ఎన్. సో మినిమం 8 వీక్స్ పడుతుందన్నమాట. 8 వీక్స్ టు 12 వీక్స్ పడుతుంది. కొంతమందికి 8 వీక్స్కి వస్తుంది, ఏం ఇష్యూస్ లేకుండా ఉంటాయి. కొంతమందికి 12 వీక్స్ పడుతుంది, అంటే 3 months పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఎవరైనా సరే అమెరికాలో వర్క్ చేయాలంటే ఎస్ఎస్ఎన్ మ్యాండేటరీ. ఆ ఎస్ఎస్ఎన్ ఇమ్మీడియట్గా అయితే రావట్లేదు. మీరు H1B మీద ఉండి అప్లై చేసినా, L1 మీద ఉండి అప్లై చేసినా, H4EAD మీద అప్లై చేసినా, ఏదే మీద అప్లై చేసినా సరే మీకు ఇండియాలోనే గ్రీన్ కార్డ్ వచ్చి లక్కీ డ్రాలో, అంటే మనకి ఇండియన్స్కి లేదులేండి, వేరే కంట్రీస్ వాళ్ళకి చెప్తున్నా, వేరే కంట్రీస్ వాళ్ళకి అక్కడ వాళ్ళ కంట్రీలోని గ్రీన్ కార్డ్ వచ్చి ఇక్కడికి వచ్చి ఎస్ఎస్ఎన్ అప్లై చేసుకోవాలన్నా కూడా ఇమ్మీడియట్గా రావటం లేదు. సో వాళ్ళు ఏ విధంగానైనా సరే ఆ ప్రాసెస్ అనేది కొంత డిలే అవుతూ వస్తుందన్నమాట. మనకి ఈఏడి ఫాస్ట్గా వచ్చింది అనుకోండి, అక్కడ డిలే అవుతుంది. మనకి ఈఏడి బాగా లేట్ అయింది అనుకోండి, అంటే నార్మల్గా వేసుకున్న వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా టైం పడుతుంది. కొంతమందికి అయితే 1 year అయినా కూడా ఈఏడి రావడం లేదు. సో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈఏడి మేబీ 8 వీక్స్లో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ డిలే అయ్యింది కాబట్టి ఇక్కడ కొంచెం ఫాస్ట్ చేస్తారు, అక్కడ ఫాస్ట్గా అయిందనుకోండి ఇక్కడ డిలే చేస్తున్నారు. సో బేసిక్గా ఎలాగైనా సరే ఈ ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ అనేది డిలే చేస్తున్నారని నాకైతే అనిపిస్తుందండి. సో మీరు ఎవరైనా సరే ఎస్ఎస్ఎన్కి అప్లై చేసుకుంటున్నారు అని అంటే కనుక ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది ఎస్టిమేట్ చేసుకోండి. అక్కడ 4 to 6 వీక్స్ అని చెప్పినా కూడా 4 to 6 వీక్స్లో అస్సలు అవడం లేదండి. మినిమం టు మినిమం అంటే స్టార్టింగ్ నేను చెప్పేది లక్కీగా 8 వీక్స్, లక్కీగా ఉన్న వాళ్ళకి. అన్లక్కీ వాళ్ళకైతే 12 వీక్స్ కావచ్చు, అది 13 వీక్స్ కావచ్చు, 14 వీక్స్ అయినా పట్టవచ్చు, ఎన్ని వీక్స్ అయినా పట్టవచ్చు అనమాట. సో ఎస్ఎస్ఎన్కి సంబంధించి మనం అది లేకుండా వర్క్ చేయలేము. అది రావాలి అని అంటే ఇంత టైం డిలే అవుతుంది. ఎక్కడ 15 days అంటే 2 weeks, ఎక్కడ 12 weeks అండి. సో 10 weeks డిలే అవుతూ వస్తుందన్నమాట. సో మ్యాక్సిమం ఎవరైనా సరే మీకు వర్క్ పర్మిట్ ఉన్నా సరే ఇమ్మీడియట్గా ఎక్స్పెక్ట్ చేయబాకండి ఎస్ఎస్ఎన్ వచ్చింది ఇంకా ఏముంది ఫట్లాడిచ్చేద్దామని ఎవరు ఎక్స్పెక్ట్ చేయబాకండి. మినిమం 2 months పెట్టుకోండి. ఎస్ఎస్ఎన్ అప్లై చేసిన డేట్ నుంచి మినిమం 2 months పెట్టుకోండి, మ్యాక్సిమం 3 months పెట్టుకోండి. ఆలోపు 3 months లోపు అయితే వస్తుంది నాకు తెలిసినంత వరకు. 2 months లోపు రావడం అనేది చాలా రేర్ కేసెస్, చాలా అంటే చాలా రేర్ కేసెస్లో 100కి ఒకళ్ళకి కూడా వస్తుందో రాలేదో అన్నట్లుగా ఉందన్నమాట పరిస్థితి. సో ఎస్ఎస్ఎన్కి సంబంధించి అయితే ఎవరైనా అప్డేటెడ్ న్యూస్ కావాలి అనుకుంటే ఇదండి విషయం. సో మీరు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎస్ఎస్ఎన్కి అప్లై చేసి ఏదైనా టెన్షన్ పడుతుంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందనమాట. అంత ఈజీ కాదు, ఇక్కడ అందరికీ ఎవరికి రావడం లేదు అనే విషయం. సో ఇదండి ఎస్ఎస్ఎన్కి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.